ఏం చేస్తున్నారు అత్తయ్య? మీ అత్త నగలు. మీ అత్త అంటే నేనే కదా. నా నగలేమ్మా వేసుకుందామని ఒంటి నిండా నగలు పెట్టుకోకపోతే మెడ బోసిగా ఉందని మా ఆయన ఒకటే గొడవ చేస్తున్నారమ్మా. అలాగా, అయితే వేసుకోండి అత్తయ్య. నా తల్లి, నా బంగారే. మా అబ్బాయి కూడా ఒంటి నిండా నగలు పెట్టుకుంటే నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అంటాడు. ఇదిగనమ్మా, నువ్వు ఈ చిన్న గొలుసు వేసుకో. కొత్తగా వచ్చింది కదా, దానికి ఇంకా నీ సంగతి పూర్తిగా తెలియదు. వచ్చావా బాబు? నాన్నగారు ఆఫీస్కి వచ్చి అన్ని చెప్పి ఉంటారే. అదేమిటండి అలా సీరియస్ గా ఉన్నారు? ఆఫీస్ లో ఏదో టెన్షన్స్. అమ్మా, ఈ నగలన్నీ ప్రియకి రీమోడల్ చేయించిస్తా అన్నావు కదా, ఇచ్చేసేమ్మా, ఇచ్చేసి. ఏంట్రా ఇచ్చేది? మీ అమ్మ నగలు నీ పెళ్ళానికి ఇవ్వాలా? గోయిందా, నేను చస్తే ఒప్పుకోను. ఏంటమ్మా నగ నువ్వు పెట్టుకున్నావు? దాని ఫ్లాష్ బ్యాక్ ఏంటనుకుంటున్నా, నేను ఇంత ఆస్తి సంపాదించక ముందు, ఎంత చిన్నప్పుడు, ఎప్పుడు ట్యాంకు పండు మీద అడుక్కు తినే స్థితిలో ఉన్నప్పుడు. తెలుసులేబో, మేము ఈ లెవెల్ నుంచి గుడిసెల రంగస్వామి లాగా ఆ లెవెల్ దాకా ఎదిగామని ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. కానీ అమ్మా, నా మొట్టమొదటి సంపాదనతో నా పెళ్ళానికి చేయించినాక అది బతికుండగానే నువ్వు మెల్లో వేసుకోవటం నాకెందుకో బ్యాడ్ సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాను. ఇచ్చే సారీ మావి గారు, తెలియక వేసుకున్నాను. అన్నయ్య, నేను ఎంపీ ఫీస్ మళ్ళీ కడుతున్నాను. 10,000 రూపాయలు డొనేషన్ కావాలి. నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకు లేవు? వీడు ఎప్పుడు అడిగినా డబ్బులు లేవు లేవు అంటావు. ఇక్కడేమో కట్టలు కట్టలు మూలుగుతున్నాయి. తీసుకో నాన్న. అమ్మా, ఎంపీ ఫీస్ మళ్ళీ కడతాను, ఇంకో 10,000 ఇవ్వు. నా బంగారే. ప్రియా, మనం షాపింగ్ కొడతాం, నువ్వు రెడీ అవ్వు. అలాగేనండి. ఏంటి బే, నీ దగ్గర డబ్బులు లేవా? ఏరా, నీ ఎల్బో దొంగ బతుక్కి ఎంబీబీఎస్ కావాలా? నీ మారమ్మ డస్కు, నువ్వేగా చెప్పావు ఎంపీఎస్ చదువుతున్నారని. మళ్ళీ కొడతావే? షాప్ డోంట్ టాక్, చంపేస్తాను. ఏమే, నీ ఒంటి మీద మొత్తం నగలు లేకపోతే నీకు తాళి కట్టని ముష్టి మొగుడు బాధపడతాడా? బుస్సో బుస్సు ఏటి నీ ఇట్టం వచ్చినట్టు వాగుతున్నా? జాగ్రత్తగా మాట్లాడుకోయిందా, మనం ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ కి వచ్చాం, దానికి కట్టుబడి ఉండు. నిజాలు బయటకు వచ్చినాయి అనుకో, ఆ తర్వాత నీ బతుకు మారమ్మ డస్కే. ఏమిట్రా ఏమిట్రా మీరు చెప్పేది? నేనే చెప్పేస్తాను రా, ఇప్పుడే వాడిని ప్రియతో చెప్పేస్తాను. ప్రియ ఏ శిక్షణ ఇచ్చినా సంతోషంగా భరిస్తాను. అంతేగాని మీలాంటి లోఫర్స్ కి చీటర్స్ కి లొంగి బ్లాక్ మెయిల్ చేయించుకుంటూ బతకడం నా వల్ల కాదురా, నా వల్ల కాదు. అది కాదు గోవిందా, అస్సలు నిజం ఆ అమ్మాయి చెప్పకపోవడం వల్లే ఈ గొడవంతా వచ్చింది. అన్నయ్య, నువ్వు చేసిన మోసం భరించలేకపోతున్నాను. ఈ విషయం వదిలే చెప్పేస్తా. ఏమిటి నువ్వు చెప్పేది? వద్దు బాబుకు వద్దు, నిజం చెప్పకు. ఆ విషయం మీ వదినకు తెలిస్తే భరించలేదు. లేదు రాములమ్మ, దేవత లాంటి కోడలి పిల్లని, దేవుళ్ళంటే వాళ్ళ నాన్నని మోసం చేయటం నా వల్ల కాదు. ఇవాళ కాదు రేపైనా బయటపడకుండా ఉంటుందా? అందుకే ప్రియకి అసలు విషయం చెప్పేది మంచిది. ఎంతసేపు ఎంతసేపు అయితే ఏమిలేండి, ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. మావయ్య, అత్తయ్య, నేను ఆడపిల్లనే, నేను ఓ తల్లి కన్న బిడ్డనే. నన్ను మీ బిడ్డలు అనుకుని నిజం చెప్పండి. ఈయనకి ఇది వరకే ఎవరితోనో పెళ్ళైంది కదూ, ఆ అమ్మాయి చచ్చిపోయింది కదూ. నిజం చెప్పండి, లేకపోతే నీ చచ్చిన తొట్టే. అంత బాధకమ్మా, ఏం చెప్పమంటావు? పెళ్లికి ముందు ఈ ఎదవ ఎవరో లేబర్ దాన్ని ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. చవక మేము ఆ పెళ్లి జరగటానికి వీల్లేదంటే ఇంట్లో నుంచి పోయి ఆ ముదనష్టపు దాని మెళ్ళో తాళి కట్టాడమ్మా. పోనీ పెళ్లి చేసుకున్నవాడు ఆవదంతోనే కాపురం చేశాడా? అది లేదు. 3 నాళ్ళ ముచ్చట తిరగానే ఆ అమ్మాయి కడుపు వచ్చిందని చంపేశాడు. వదినా, నమ్మకం తెలియకుండా ఇంకేమేం దాచిపెట్టారో లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి దెయ్యమై ఎంట పడుతుంది. అందుకే ఆ దెయ్యం పెచ్చలో పడి వీడు నిన్ను మమ్మల్ని హింస పెడుతున్నాడు. ప్రియా, వీడు అంతకులు, మోసగాళ్ళు, విశ్వాసఘాతకులు. మోసగాళ్ళు వాళ్ళు కాదండి, మీరే పచ్చి మోసగాళ్ళు. పెళ్ళైన మొదటి రాత్రి నుంచే మీరు దెయ్యం అని పిచ్చిగా ఎందుకు కలవరిస్తున్నారు ఇప్పుడు అర్థం అవుతుంది. మై గాడ్, ఆడపిల్లను మోసం చేసి చంపేస్తే హంతకులా మీరు. అందుకే అమ్మాయి దయ్యంగా మారి వెంటాడి మిమ్మల్ని వేధిస్తోంది. యు ఆర్ ఎ బిగ్ చీట్. అంత బాధపడకమ్మా, నీ వెనకాల మేమంతా ఉన్నాం కదా. నాకెవరు వద్దు, నా గొప్పకు నన్ను పోనివ్వండి. నా మాట నమ్ము ప్రియా, వీళ్ళు హంతకులు, ద్రోహులు. నువ్వు చెప్పే మాటలు ఇంకా నమ్మాలా? అయ్యో, డోంట్ టచ్ మీ. ప్రియా, నా మాట నమ్ము ప్రియా, ప్లీజ్.
నేను ఎవరిని పెళ్ళట్లేదు, నాకేం తెలీదు. ఏ బాబాయ్, ప్రియా, please, నా మాట ప్రియా. ఇంకెందుకు ఆలస్యం కాదండి, ఆ మేనేజర్ గారికి ఫోన్ కొట్టి ఆ. ఈ కొంపకి నిప్పెట్టేశాను రా అని చెబుదాం. గోయిందా గోయిందా. ఆ.